హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. దేశంలో రాజకీయం అనేది రసవత్తరంగా సాగుతుంది, గరంగరంగా సాగుతూ ఉంది. వాతావరణం కూడా గరంగరంగా ఉంది. 43, 45 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. ఇక్కడ దుబాయ్లో కూడా ఎండ చూసారా, బయట ఎంత హీట్ కనిపిస్తుంది. ఈవెన్ ఏసీ వేసుకున్నా కూడా మనం చల్లగా అనిపించట్లేదు, అంత హీట్ టెంపరేచర్ అనేది ఉంది. ఊర్లో కూడా అదే రకమైన టెంపరేచర్లు అయితే కొనసాగుతున్నాయి. రాజకీయంగా కూడా టెంపరేచర్ అనేది కొనసాగుతూ ఉన్నాయి. దేశంలో ఎలక్షన్స్ చూసేసుకుంటాను, ఇప్పటికే 60% సీట్స్కి అయితేను ఇది ఎలక్షన్స్ అయిపోయాయి. మిగతావి మనదైతే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి 13వ తేదీన అంటే సోమవారం రోజు మనకి ఎలక్షన్స్. ఇందులోన ఏంటంటే ఇప్పటికే శని ఆదివారాలు దాదాపు చాలా మందికి సెలవు ఉంటాయి. మంగళవారం ఇది సోమవారం కూడా సెలవు వస్తుంది. సో 3 రోజులు కూడా సెలవు వస్తుంది అనమాట. ఎవ్వరు కూడాను బద్దకించకుండా వెళ్ళి మీ ఓటు అనేది వేయాలి. ఓటు అనేది ఎందుకు వేయాలి? మనం ఏంటంటే చాలామంది కూడాను మోస్ట్లీ మా తెలుగు దీంట్లో చూసాను, చాలా నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ ఏం చేసింది, అది ఏం చేసింది, ఇదేం చేసింది అని మాట్లాడే ముందు మనం ఏం చేసాం, యాజ్ ఏ పౌరుడిగా, ఒక సిటిజన్గా మన యొక్క బాధ్యత ఏంటంటే ఎలక్షన్లో ఓటు వేయడం. మీకు ఏ అభ్యర్థి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతనికి మీద ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. సో మీ యొక్క ఎనాలిసిస్ మీకు ఉంటుంది. అతను ఏం చేశాడు, వీళ్ళు ఏం చేశారు, ఆ పార్టీ ఏం చేసింది, వాళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి, మీకంటూ ప్రత్యేకంగా ఒక ఎజెండా ఇదనేది ఉంటుంది, అభిప్రాయం అనేది ఉంటుంది. ఎవరైతే పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్న వారికైతే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. కొంతమంది అయితేను పట్టించేసుకోరు. పాలిటిక్స్లో మనం ఎందుకు దిగాలి, అదొక పాలిటిక్స్ కోసం డిస్కస్ చేసుకోవడమే వేస్ట్ అనుకుంటారు. కానీ ఒకటి ఆలోచించాలన్నమాట, మనం ఏంటంటే సినిమాల కోసమని లేకుంటే వేరే వేరే విషయాలు మాట్లాడుకునే కంటేను పాలిటిక్స్ పైన కూడా ఒక రకమైన అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల, పాలిటిక్స్లో ఎటువంటి ఇవి జరుగుతున్నాయి, చేంజెస్ జరుగుతున్నాయి, ఎటువంటి ఎత్తుగడలు జరుగుతున్నాయి అని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున వచ్చే వాళ్ళే మన భవిష్యత్తును నిర్ణయిస్తారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. సో వాళ్ళు తీసుకునే వాళ్ళ నిర్ణయాల వల్ల మన లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. అంటే కాయగూరల రేట్లు మారడమా, లేకుంటేను శాంతి భద్రతలా, లేకుంటే పాలసీస్, లేకుంటే పథకాలు ఏవనేది అయినా కూడాను వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టే ఉంటుంది. ఇది మన పార్లమెంట్, మన డెమోక్రసీలో ఇది ఒక సిస్టమ్ అనమాట. సో డెమోక్రసీలో ఓటింగ్ వేయడం అనేది ఒక పౌరునిగా మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. ఎందుకంటే ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. మీకు తెలిసే ఉంటుంది, నారా లోకేష్ గారు 12 ఓట్లతో గతసారి ఓడిపోయారు. సో దీన్ని బట్టి మీరు అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్ యొక్క కొడుకు అనమాట, ఆయన కూడా 12 ఓట్లతో గతసారి ఓడిపోయారు అనమాట. సో దీన్ని బట్టి అర్థమై ఉంటుంది ప్రతి ఓటు యొక్క వాల్యూ ఎంత అనేది. చాలాసార్లు అయితే 1-2 ఓట్లతో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరు కూడా అయ్యో నా ఓటు ఒక్కడో ఓటుతో ఏమైపోతుంది అని చెప్పేసి ఇది బద్దకెంతవచ్చు. ఒకే ఒక రోజు 300 మీన్స్ ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఎలక్షన్స్. మిగతా ఎలక్షన్స్ అనేవి వేరే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లా లేకుంటే మిగతా ఎలక్షన్స్ అనేది వేరు. ఈ ఎలక్షన్ అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి, తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది విభజన అయిన తర్వాతను, అప్పుడేంటంటే 2014 తర్వాతను మనకేంటంటే జూన్ నాటికి కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడాలి. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఏప్రిల్ నుండి మే వరకు ప్లాన్ చేసుకునేది ఇది కోసమని, ఎలక్షన్స్ కోసమని. అయితే 2018 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముందస్తుకు వెళ్ళారన్నమాట. అంటే 6 months తర్వాత మనం రిజైన్ చేస్తేనంటే గవర్నమెంట్ ఇది వస్తుంది అనమాట, అదన్నమాట గవర్నర్ పాలన వచ్చేస్తుంది, రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది. అందుకోసం మనం ఏం చేశారంటే కొద్దిగా ఇదిగా అక్టోబర్లో అనుకుంటా అప్పుడు గవర్నమెంట్ అనేది ఇది అయ్యింది, దాన్ని ఏమంటారు, అతను రిజైన్ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు డిసెంబర్లో వస్తున్నాయి అన్నమాట ఎలక్షన్స్. లేకుంటే తెలంగాణలో కూడాను ఎలక్షన్స్ అనేవి ఆంధ్రతో పాటు వచ్చేది. అప్పుడు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తెలంగాణకి ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అది. సో ఇందులో ఎవరికి ఓటు వేయాలి అనుకుంటే ముందు మనం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కోసం చూసేసుకుందాం. నేనైతే ఆంధ్ర. సో నాకు తెలంగాణ పైన కొంతవరకు అవగాహన ఉంది, ఎందుకంటే నేను తెలంగాణలో చదువుకున్నా, తెలంగాణలో పనిచేస్తాను అనమాట. కొంత అయితే అవగాహన ఉంది కొన్నాళ్ళ క్రితం. ఇప్పుడైతే నేను తెలంగాణలో ఉండడం లేదు. సో నాకున్న ఐడియా ప్రకారం అయితే ముందు తెలంగాణ కోసం మాట్లాడేసుకుందాం. తెలంగాణలో ఇప్పటికైతేను 3 మేజర్ పార్టీలు, ఏదైతేను కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, తర్వాత ఇది బీఆర్ఎస్ కేసీఆర్ గారిది, అదేవిధంగా
బీజేపీ కూడా పార్లమెంట్ దీంట్లో ఇంపాక్ట్ చూపుతుంది. మొన్న ఇందులో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, అసెంబ్లీలో ఇదైతే పార్లమెంట్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. తెలంగాణలో ఎలక్షన్ అనేది పార్లమెంట్లో ఎవరు అంటే మీరు మోడీని కోరుకుంటున్నారా, రాహుల్ గాంధీని కోరుకుంటున్నారా అనేది తెలంగాణ ఎలక్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో మీరు డిసైడ్ చేసేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు, కేసీఆర్కి ఇచ్చారు ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏ రకంగా చేశారు, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ ఏ రకంగా ఉంది, వాళ్ళ ఇది పరిపాలన ఏ రకంగా, దేశవ్యాప్తంగా నేషనల్ పాలిటిక్స్ గట్రా ఏ రకంగా ఉన్నాయి, దేశం యొక్క పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి తెలంగాణలో ఎలక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం ఉండదు, దేశం యొక్క ఇంపాక్ట్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇందులోనే వాళ్ళు రాష్ట్రం కోసం ప్రత్యేకమైన ఎజెండా ఏముండదు. కేసీఆర్ గారు కూడా అభివృద్ధి చేశారు అప్పట్లోనే, పోతే కొంత కంట్రోల్ తప్పింది ప్రభుత్వం పైన, అంతే దీనిపైన గ్రౌండ్ లెవెల్లో కొంత కంట్రోల్ తప్పడంతో ఒక ప్రజా వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత అతను ఏ రకంగా దాన్ని చేంజ్ చేసుకుంటారు అనే విషయం వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. తర్వాత ఇందులోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్లో ఏంటంటే మీరు చూసే ఉంటారు, ప్రజాస్వామ్యానికి నిజమైన పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉంటారు, గ్రూపులు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. నిజంగా అలాంటి టీంని మేనేజ్ చేస్తున్నందుకు రేవంత్ గారిని నిజంగానే ఇచ్చేసేసుకోవాలి. ఎందుకంటే ఒక సామాన్య లెవెల్ నుండి వచ్చి రేవంత్ గారు తనంతట తానే సెల్ఫ్గా ఆ రకంగా ఇదయ్యే సీఎం లెవెల్కి వెళ్ళగలిగారు, కంట్రోల్ చేస్తున్నారు పార్టీని. అతను ఇచ్చిన హామీలు పథకాలను ఏ రకంగా నెరవేరుస్తున్నారు అనే విషయం అందరికీ చూసే ఉంటారు. ఎందుకంటే రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ లిమిట్స్, తర్వాత కాంగ్రెస్ పార్టీ అవడం వల్ల అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉండడంతో కొంత సపోర్ట్ ఉండకపోయి ఉండొచ్చు. సో దాన్ని బట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. ఇంకా బీజేపీ కోసం చెప్పేసుకుంటేనే బీజేపీ అయితేనే నాకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇది పార్లమెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్ర లాంటిది కాదు తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణ పాలిటిక్స్ ఏంటంటే మరీ ఇంత ఆంధ్రాలాగా కుల రాజకీయాలు మరీ అంత పిచ్చిగా లేకుంటేను ఈ రకంగా అంతగా లీడర్ సెంట్రిక్గా అంతగా అయితే లేవన్నమాట. తెలంగాణ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. 2014 ఒక రకంగాను, 2019 ఒక రకంగాను, అదే 18లో ఒక రకంగాను, ఇప్పుడు చూస్తేను అంతా బాగున్నాయి అనుకుంటే ఆల్మోస్ట్ కేసీఆర్ గెలిచేస్తారనేటప్పటికి మొత్తం 2 రోజుల్లో చేంజ్ అయిపోయింది అనమాట. సో తెలంగాణ పాలిటిక్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, తొందరగా మారిపోతూ ఉంటాయి అనమాట. అంత పెద్దగా ఇంపాక్ట్ ఎవరు చూపించలేరు. మేము ఈ పార్టీ అని చెప్పేసి స్టాండర్డ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ అనమాట. వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఇక అప్పులు అనుకుంటే తెలంగాణలో దాదాపు 5 నుండి 6 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. అభివృద్ధి అనుకుంటే తెలంగాణకు ఉన్న అసెట్ ఏంటంటే హైదరాబాద్ ఇది అసెట్. ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే డెవలప్ జరిగిందనమాట. ఇందులో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా బాగానే డెవలప్ చేస్తారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దానికి ఉన్న హైదరాబాద్కు ఉన్న మెయిన్ సెంట్రిక్ హైదరాబాద్లోనే ఉందన్నమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలోకి వచ్చేటప్పటికి. ఇంకా అవకాశాలు అనుకుంటేను కేసీఆర్ గారు అయితే కొంత డిసప్పాయింట్ చేశారు. అదే ఇంపాక్ట్ అని అతని మీద పడిందనమాట. ఒకటి గవర్నమెంట్లో ఒక విచ్చలవిడితనం అయిపోయింది, తర్వాత ఏరోగెన్సీ లాగా. సో దాంతో జనాలు కొంత విసిగిపోయారు. సో ప్రభుత్వం అనేది మారింది. అవకాశాలు అయితేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అవకాశాలు అనేవి రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు. తర్వాత ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ జాబులు తీయడానికి భయపడింది ఏంటంటే కేసీఆర్ గారు 2014లో ఇదే పడిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి ఇదేంటంటేను జీతాలు విపరీతంగా పెంచడం. అప్పుడు ఎంత 43%, 47% పెంచారు జీతం అనేది. దీంతో విపరీతంగా జీతం పెరిగిపోయి ప్రభుత్వం మీద అనేది కాస్టింగ్ అనేది పెరుగుతుంది. మనం సిటీసీ అని లెక్క వేసుకుంటాం కదా, కాస్ట్ టు కంపెనీ. ఇది సిటీఎస్ అని చెప్పుకోవచ్చు, కాస్ట్ టు స్టేట్. సో ఆ రకంగా విపరీతంగా ఖర్చులు పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి జాబ్స్ తీయడానికి కూడా భయపడుతున్నాడు బడ్జెట్లో మిగతావి. ఇది ఎందుకంటే దాదాపు చాలా వరకు 50% ఆదాయం అనేది జీతాలు తినేస్తున్నాయి. అది ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తేను ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవే టాపిక్స్ పైన 3 వీడియో కంపేర్ చేసేసుకున్నాం. అదే లీడర్స్ని కంపేర్ చేసేసుకున్నాం. ఏంటంటే అప్పులు, అభివృద్ధి, అవకాశాలు, ఈ 3 టాపిక్ల పైన. అక్కడ లీడింగ్ ఉంటుంది ఏంటంటేను టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన, బీజేపీ వీళ్ళు గ్రూప్గా ఉన్న
చంద్రబాబు, టీం చంద్రబాబు అండ్ జగన్. ఇందులో అప్పులు చూసేసుకుంటేను ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఇప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల వరకు ఉంది. ఆంధ్ర విడిపోయిన తర్వాతను, దీని తర్వాత విడిపోయిన తర్వాత మనకి 1,80,000 కోట్లు ఎంత అప్పు ఉండే. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 2,67,000 కోట్లు అనేది అప్పు చేశారు. ఇప్పుడు జగన్ గారు దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు. మొత్తానికి అయితే 7 లక్షల కోట్ల వరకు అప్పులు అనేది ఉన్నాయి అనమాట. ఎందుకంటేను పథకాల పైన దాదాపు ఏంటంటే ఆంధ్రాకి 2019 వరకు ఉన్న ఆదాయం ఎంత అంటేను 90,000 కోట్లు ఉండే. ఇప్పుడు ఆ ఆదాయం అని చూసేసుకుంటేను దాదాపు 1,60,000 కోట్లు, 1,70,000 కోట్లు సంథింగ్ అంత ఆదాయం వస్తుందన్నమాట. మన బడ్జెట్ ప్రతి ఏడాది చూసేసుకుంటేను 2,25,000 కోట్లు, 3,000 కోట్లు అనేది ఉంది. ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకు అంతేను ఏ రకంగా వాళ్ళు ఏ హామీ ఇచ్చేస్తున్నారంటేను అసలు హామీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో అది చేయగలరా లేదా అంటే ముందే మీకు ఒక రకమైన ఐడియా ఉండాలి. ఎందుకంటే తర్వాత ఇతను చేయలేదు అనుకునే కంటేను ఇతను ఇచ్చిన హామీలు చేయగలరా లేదా, పాసిబిలిటీ ఏంటి అనేది విషయం ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఎలక్షన్ ఓటేసే ముందు. తర్వాత మేము అతన్ని నమ్మాము, తర్వాత హట్ చేశాడనే కంటేను ఇందులో సాధ్యాసాధ్యాలు ఎంతవరకు. ఎందుకంటేను ఇప్పుడు జీతాలు కూడా చెప్పాను కదా, ఇంత తెలంగాణ కోసం చెప్పేటప్పుడు తెలంగాణ 47% అనుకుంటా అప్పుడు జీతాలు పెంచేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దాన్ని ఆధారంగా తెలంగాణ వాళ్ళు ఇస్తే మనం ఇవ్వలేమా అని చెప్పేసి అప్పట్లో 43% జీతాలు పెంచారు. సో దాదాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు అనేవి లక్షల దగ్గరికి చేరిపోయాయి. 50,000 కంటే తక్కువలో ఉన్న జీతాలు ఉన్న ఎంప్లాయీస్ చాలా తక్కువ. సో దాదాపు జీతాలకే ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం 60% ఆదాయం అనేది అంటే రూపాయలో 60 పైసలు జీతాలకి వెళ్ళిపోతున్నాయి. సో మిగతా 40 పైసలతో పథకాలు ఇస్తాడా, లేకుంటే తెచ్చిన అప్పులకి వడ్డీలు కడతాడా, వడ్డీలతో పాటు మీరు ఈఎంఐ కట్టేటప్పుడు ఏం చేస్తారు, ఈఎంఐలు అసలు కట్టాలి, అదేవిధంగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈఎంఐలు వీళ్ళు తెచ్చిన అప్పు చెప్పాను కదా దాదాపు 7 లక్షల కోట్లు అయితే ఇప్పటి వరకు ఉందో దానికి అమౌంట్ అనేది కట్టుతూ ఉండాలి. అది పెర్ యాన్యం అంటే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు ఉన్నదైతే 45,000 కోట్లు అనేవి ప్రతి సంవత్సరానికి మనం తెచ్చిన అప్పుకి రిటర్న్ చేయాలన్నమాట. అర్థమైందా? సో మనకి ఉన్న ఇది అనేది దాదాపు ఒక 60,000 కోట్లు అనేది ఇదికి వెళ్ళిపోతూ ఉంటే, జీతాలకి అటుకి ఇటుకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక 45,000 కోట్లు అనేవి మనం దీనికి స్పెండ్ చేయాలి. ఈ అప్పుల పైన తెచ్చిన వాటికి వడ్డీల కోసమే ఇటుకో 45,000 కోట్లు ఖర్చు పెట్టాలి. తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత వేరే కారణాలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి, ఈ పెన్షన్లు ఇస్తారా, ఇది ఇస్తారా, అది ఇస్తారా, ఏవో ప్రాజెక్టులు చేస్తారా, వీటన్నిటికీ కూడా మిగతా డబ్బులు అనేది ఇచ్చేయాలి. సో ఏ రకంగా చేస్తారనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇవి అప్పులు అయితే ఈ రకంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా ఎవరైనా కూడాను ఇప్పుడున్న పథకాలు కంటిన్యూ చేస్తే కొంతవరకు అప్పులు తగ్గించేసుకోగలిగితే కొన్నాళ్ళు బెటర్ అనమాట. అప్పులైతే విచ్చలవిడిగా అప్పులు చేయడం కుదరదు. భారతదేశం యొక్క వ్యవస్థలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరు ఒకరికొకరు చేసుకోవడానికి ఉండదు. ప్రతి దీనికి కూడా సన్నటి గీత అనేది ఉంటుంది అనమాట. ఆ లైన్ ఎవరు క్రాస్ చేయలేరు. కొంత లైన్ క్రాస్ చేసేటప్పటికి ఐదర్ కోర్టులు జోక్యం చేసుకుంటాయి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసేసుకుంటుంది, లేదు అనుకుంటే ఆర్బీఐ జోక్యం చేసేసుకుంటుంది, కాగ్ అనేది జోక్యం చేసుకుంటుంది. ఇవన్నీ కూడాను ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అనేవి ఉంటాయన్నమాట. మీ జీడిపిలో మీకున్న ఆదాయంలో ఇంత లిమిట్ వరకు మాత్రమే మీరు అప్పు తీసేసుకోగలరు. అంతకంటే మీరు ఏం చేసినా కూడా అప్పు ఇవ్వలేరు అనమాట. సర్టెన్ కండిషన్స్లో సపోజ్ మీ రాష్ట్రంలో ఆ ఏడాది విపరీతమైన తుఫాన్లు, విపరీతమైన వరదలు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఒక 5,000 కోట్లు లేకపోతే 6,000 కోట్లు, 10,000 కోట్లు ఎక్కువ అప్పు తీసుకోవడానికి ఒప్పుకుంటారేమో అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు సాధారణంగా అయితే మీకు వచ్చే ఆదాయంలో ఇంత % అనేది మాత్రమే మీరు అప్పు తెచ్చుకోవచ్చు. మీకు ఇంత లిమిట్ అనేది ఉంటుంది. అంతకంటే మీరు ఎక్కువ అప్పు అనేది ఇవ్వరు. అది అప్పులకు వచ్చేటప్పటికి. తర్వాత అభివృద్ధికి వచ్చేటప్పటికి అభివృద్ధిలో రకరకాల అభివృద్ధులుగా చెప్పేసుకోవచ్చు. ఏంటంటే అభివృద్ధి అంటే మనం చాలామంది అనుకుంటాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అనుకుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అభివృద్ధిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పార్ట్ మాత్రమే. అంటే అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధి ఉంది, మానవ వనరుల అభివృద్ధి అనేది ఉంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే మౌలిక వసతులు, రోడ్లా, బిల్డింగ్సా, ఇవనేది ఒక పార్ట్. మానవ వనరులు మీరు ప్రైవేట్ కంపెనీలో కూడా చూసే ఉంటారు, హెచ్ఆర్డి అని ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్.
అంటే మానవ వనరుల అభివృద్ధి అంటే ట్రైనింగ్ ఇస్తారా, మోటివేషన్ చేస్తారా, సంక్షేమం ఇస్తారా అంటేను వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ కంపెనీస్లో మీరు క్యాంటీన్ పెట్టుంటారా, లేకుంటేను మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడాను వెల్ఫేర్ అనమాట. కంపెనీస్లో కూడాను ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మానవ వనరులు అంటే ఎవరికైతే ఇది ఉన్నారో ఇది కూడాను మనుషుల డెవలప్మెంట్ కూడా డెవలప్మెంటే. మానవుల యొక్క అంటే మనం ఎప్పటి నుండో చెప్పుకుంటామంటే భారతదేశం పేద దేశం ఎప్పటి నుండో మన తలలో పెట్టేశారంటే ఏంటంటే మన పేద దేశం, మన అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్న 30 ఏళ్ళుగా వింటూనే ఉన్నాం. సో మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాం? ఇప్పటికీ కూడాను ఆంధ్రాలో చూసేసుకుంటేను 1,45,000 వైట్ రేషన్స్ కార్డు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు ఏంటంటే ఏడాదికి 40,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు మొత్తం ఏ రకంగా చూసుకున్నా కూడా మీరు నిజంగా ఆలోచించండి. ఏడాదికి 40,000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు 1,45,00,000 మందినా అంటే ఒక్క రేషన్ అంటే 1,45,00,000 రేషన్ కార్డులు. ఒక్క రేషన్ కార్డులో 3 లేదా 4 ఉంటారు. మీరు ఇవన్నీ అనాలిసిస్ చేయాలన్నమాట. ఆలోచించాలి. ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించరు. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో రాష్ట్రం అనేది ఇదైపోయింది, దాన్ని ఏమంటారు, కుప్పకూలిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది, అది ఇది అని చెప్పేసి ఏ పార్టీ వాళ్ళు ప్రొపగండా అది చేస్తూ ఉంటారు. కానీ ఏ రాష్ట్రాన్ని అంత తొందరగా ఎవరు ఇచ్చేసేసారు. ఎందుకంటే మన వ్యవస్థలు అనేది ఉంటుంది, మన సిస్టమ్ అనేది డిఫరెంట్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఒక్క లెవెల్లో ఒకరు ఇప్పుడు మోడీ వచ్చేసి ఇది చేసే అంటే కుదరదనమాట. ఎందుకంటేను ఎవరికి కూడా ప్రత్యేకంగా ఈ దేశంలో ఎవరికి పవర్స్ అనేది ఈ రాజ్యాంగం కల్పించలేదు. భారత రాజ్యాంగం రాసేటప్పుడే ఎవరికి ఎంత పవర్స్ ఉండాలి, పవర్స్లో లిమిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరి గీతలు గీసాయి. నీవు ఇంతలోనే ఉండాలి, రాష్ట్రాలు ఇంతలోనే ఉండాలి, కేంద్రం ఇంతలోనే ఉండాలి, కోర్టులు ఇంతలోనే ఉండాలి. ఇలాగా ప్రతి వారికి కూడా ఒక లిమిట్స్ అనేవి గీసారనమాట. వివిధ దేశాల నుండి జ్యుడిషియరీ అనేది ఎక్కడి నుండి తీసేసుకుంటే లండన్ నుండి తీసేసుకుంటాను, పార్లమెంట్ వ్యవస్థను అనేది వేరే దగ్గర నుండి తీసేసుకుంటాను, తర్వాతను ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి చెందిన పారిశ్రామిక సంబంధించిన ఇవన్నీ కూడా వేరే దేశం తీసుకుంటాను, అమెరికా నుండి కొంత, లండన్ నుండి కొంత, ఫ్రాన్స్ వైపు నుండి కొంత, ఇలా రకరకాల దేశాల నుండి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఏది బాగుంది, వీళ్ళ దగ్గర ఏది బాగుంది అన్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి మరీ మన రాజ్యాంగం అనేది రాశారు. సో ఇక్కడ ఎవరు కూడా పవర్ఫుల్ అనేది లేవు. సో డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది కుదరదనమాట. కొంత లిమిట్ వారికి ఎఫ్ఆర్బిఎం మ్యాక్సిమం లిమిట్కి వచ్చారా. ఇప్పుడు ఇందులోకి వచ్చేటప్పటికి పంజాబ్కి వచ్చేటప్పుడు 11 లక్షల కోట్ల వరకు అప్పు అయిపోయింది అనమాట, చిన్న రాష్ట్రం. సో అదనమాట. సో యాజ్ ఏ పౌరుడిగా మీకు ఇదంతా కూడా అవగాహన ఉండాలి, అనాలిసిస్ అనేది ఉండాలి, ఎవరు ఏం చేస్తున్నారు అనే పని మీకు ఒక పౌరుడిగా మీకు అవగాహన అనేది ఉండాలి. సో ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా మానవ అభివృద్ధిలో ఇప్పుడు చూసేసుకుంటేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లు, బిల్డింగ్స్ అనుకుంటేను బిల్డింగ్స్ అనేవి చాలా వరకు డెవలప్ అనేది జరిగాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు రోడ్ అండ్ బిల్డింగ్స్, తెలంగాణలో ఆల్రెడీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే రోడ్ అండ్ బిల్డింగ్స్ కూడా ఇది డెవలప్ చేస్తాను. 2014 నుండి కూడా ఇప్పుడు చాలా హైవేలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగాయి. జగన్ గారు హయాంలో ఏంటంటే కరోనా రావడంతో, తర్వాత ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టర్లు అందరూ కూడాను దాదాపు ఇప్పుడు వైఎస్ఆర్సీ ఫస్ట్ టైం అనేది అంటే చంద్రబాబు నాయుడు టీడీపీకి ఇండస్ట్రియలిస్ట్ అనేవాడు బాగా సపోర్ట్గా ఉండే. ఎందుకంటే దాదాపు కాంట్రాక్టర్లు ఎక్కువ మంది టీడీపీ వైపు నుండి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కొన్నాళ్ళ పాటు ఎవరు కూడా కాంట్రాక్టులు తీసుకోవడానికి కొద్దిగా వెనుకం చేశారు అంటే ఏ రకంగా ఉంటుందని చెప్పేసి. ఇంతలోనే ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లోనే 2020 మార్చ్ ఫిబ్రవరిలో కరోనా వచ్చేసింది 2 ఏళ్ల పాటు. సో ఇంకా బయట పనులు ఏవి చేయడం కుదరలేదు, ఆదాయాలు గట్రా రాకపోవడం, అలాంటి కారణాల వల్ల ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడున్న కరెంట్ ప్రభుత్వంలో కొంతమంది ఇదనేది రోడ్డు విషయంలోన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కొంత ఇదైనా కూడాను చివరి రోజులైతే బాగా దాదాపు 20,000 కోట్లు అనుకుంటా ఖర్చు పెట్టినట్టున్నారు రోడ్ అండ్ డెవలప్మెంట్స్ పైన. మీరు చూసే ఉంటారు. దీనిపైన ఉద్దానం అటువైపు నుండి శ్రీకాకుళం వైపు నుండి తీసేసుకుంటేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటేను శ్రీకాకుళంలో ఇది డెవలప్ చేశారు. దాని ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ డెవలప్ చేశారు 100 కోట్లతో. తర్వాత శ్రీకాకుళంలో ఇది డెవలప్ చేశారు 800 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు. అంటే ఉద్దానంలో ఈ కిడ్నీ వ్యాధులు అనేవి నీటి వల్లే వస్తున్నాయి కాబట్టి ముందైతే దీని కారణం నీళ్లు మార్చి చూద్దాం, ఎక్కడి నుండి ఆ ఉద్దాన ప్రాంతం నుండి కాకుండా ఎక్కడో 100 కిలోమీటర్లలో ఉండే
గొట్ట బ్యారేజ్ నుండి వాటర్ తీసుకొస్తుంది అనమాట. 100 కిలోమీటర్స్ దూరం నుండి వాటర్ తీసుకొస్తున్నారు ఆ ఏరియాకి. సో దానికి 800 కోట్లు పెట్టారు. అదేవిధంగా ఇక్కడ జెట్టి అనేది నిర్మిస్తున్నారు ఉద్దానంలో. అక్కడ నుండి వెళ్తాను ఇది అనేది నిర్మిస్తున్నారు. మూలపేట పోర్ట్, శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్ అనేది నిర్మిస్తున్నారు. కొద్దిగా ముందుకెళ్తున్న అలాగా ఇక్కడ వైజాగ్లోన ఇది ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. తర్వాత వైజాగ్లో నెక్స్ట్ ఇది అనుకుంటున్నారు, అదేంటంటే క్యాపిటల్ అంటే 3 రాజధానులు అని పేరుకే కానీ సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని. ఇక వైజాగ్ రాజధానిగానే ఉంటుంది. వైజాగ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది కడుతున్నారు. తర్వాత వైజాగ్లో ఇది కూడా కొత్తగా పోర్ట్ కూడా అవుతుంది. అలాగ చూసుకేసుకుంటేను ఇదనేది డెవలప్మెంట్ నాడు నేడు ద్వారా ఇవి కడుతున్నారు. స్కూల్స్ డెవలప్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ చూసే ఉంటారు. చాలా వరకు హాస్పిటల్ నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశారు, నాడు నేడు హాస్పిటల్స్ డెవలప్ చేశారు. సిస్టమేటిక్గా అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మారుస్తున్నారు అన్నమాట. పోర్ట్లు, జెట్టీలు అన్నీ కడుతూనే ఉన్నారు. అది తర్వాతను ఇంకా పారిశ్రామిక అభివృద్ధి అంటేను 2 ప్రభుత్వాల్లో కూడా బాగానే జరిగాయి అనమాట. పారిశ్రామిక అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కియా లాంటి దీంట్కి వచ్చాయి. ఇప్పుడు కూడాను దాదాపు దాన్ని ఏమంటారు, ఇందులోన సెంచురీ ప్లైవుడ్స్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, లేకుంటేను ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్ట్రాండ్ కానీ, అదేవిధంగా ఇందులో శ్రీ సిటీలో ఎక్కువ ఎలక్ట్రిక్ అన్ని సంబంధించినవి చాలా వరకు శ్రీ సిటీలో వచ్చాయి. విధంగా డైకిన్ ఏసీ కానీ, బ్లూ స్టార్ ఏసీ కానీ, అదేవిధంగా హువాయిస్ ఎలక్ట్రానిక్ సంథింగ్ అదొకటి. తర్వాతను సెంచురీ ప్లైవుడ్స్, కుప్పర్తిలోన ఏదైతేను వస్త్రాలకు సంబంధించిన ఇవి ఉన్నాయో, తర్వాతను ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన ఇవి ఏదైతేను ఇథనాల్ ప్లాంట్, చాలా వరకు అంతే. ఏ పార్టీ వాడు ఏం చెప్తున్నా కూడాను నా అభిప్రాయం చెప్తున్నానంటే వచ్చాయి. ఎందుకంటే ఆంధ్రాకు ఉన్న ఇదేంటంటేను జేఎస్డబ్ల్యూ, జిందాల్ స్టీల్, ఇలా నాకు గుర్తున్నవన్నీ కూడా నేను స్క్రిప్ట్ ఏం రాసుకోలేదు, నాకు గుర్తున్నవి చెప్తున్నాను అనమాట. ఇన్ని వచ్చాయి అనమాట. ఆంధ్రాలో రాలేదనుకుంటే ఎవరు మీవన్నీ కూడాను ఏదో ఒక సోషల్ మీడియా మీరు చూస్తేనే మీకు తెలియదు. మీరు 2 సోషల్ మీడియాలు మీరు చూడాలన్నమాట. వాళ్ళ సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీళ్ళు సోషల్ మీడియా సబ్స్క్రైబ్ చేసేసుకుని మీకు మీరు నేను తీసుకోవాలి. వాళ్ళు చెప్తున్నది నిజమా, వీళ్ళు చెప్తున్నది నిజమా. అది ఆంధ్రాకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరో అని కాదు, పార్టీలు కొంతవరకు. అంటే మరీ విపరీతంగా అవినీతిలో ఉన్న ప్రభుత్వాలు లంచాలు అడిగితేను, లేకుంటే కమిషన్లు అడిగితేను అలాంటప్పుడు కంపెనీలు భయపడతాయేమో. కానీ ఆంధ్రాకి మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఆంధ్ర యొక్క పొజిషన్, ఆంధ్ర ఉన్న ప్లేస్ అనమాట. ఆంధ్రాకి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, ఆంధ్రాకి ఇది పోర్ట్ కనెక్టివిటీ ఉంది, అదే సీ కనెక్టివిటీ ఉంది, ఆంధ్రాకి రైల్వే కనెక్టివిటీ ఉంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ఆంధ్రాకి రావడానికి ఇదే కారణం. తర్వాతను మీరు స్కిల్డ్ వర్కర్స్ చూసేసుకుంటేను, మీరు వైజాగ్ వైపు మోస్ట్లీ చూసేసుకుంటాను, కంపెనీకి కావాల్సిన అన్ని రకాల స్కిల్స్, వెల్డర్, ఫిట్టర్, టెక్నీషియన్స్, ఇంజనీర్స్, ఏది తీసుకున్నా కూడాను ఈ వైజాగ్ ఏరియాలో, కాకినాడ, ఈ తుని, ఈ ఏరియా అంతా ఉంది కదా, ఆ ఏరియాలో మోస్ట్లీ మీరు చూసేసుకుంటే బాగా స్కిల్ సెట్, ఇండస్ట్రియల్ స్కిల్ సెట్ ఉన్న మ్యాన్ పవర్ అనేది విపరీతంగా ఉంది. మీకు అబ్రాడ్లో చూసేసుకుంటే అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ మిగతా, అంటే నేను పార్షియాలిటీ అని చూపించడం కాదు, మీరు వెల్డర్లు, ఫిట్టర్లు వేరే వాళ్ళు చూసేసుకుంటే మీరు రాయలసీమ ఆ ఏరియా నుండి పెద్దగా చూడరు. మోస్ట్లీ ఈ వైజాగ్ ఏరియా, తుని, తర్వాతను గోదావరి జిల్లాల నుండి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళ వైపు నుండి ఎక్కువ లేబర్ మ్యాన్ పవర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది సో అలాంటి అవకాశాలు ఉండడంతో, రోడ్డు కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉండడంతో పాటు ఇక్కడ ఉండే ల్యాండ్ కూడా ఎక్కువ ల్యాండ్ ఉండడంతో ఇక్కడ కంపెనీస్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇక్కడ ఉన్న ఐటీలో ఏంటంటే మన ఇంగ్లీష్ స్కిల్స్ కూడా బాగుంటాయి. మిగతా ఏదంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉంటేనే వాళ్ళకి అంగ్రేజీ అని మాట్లాడితే ఇప్పటికీ ఇంగ్లీష్ అని వాడరు, అంగ్రేజీ అంటారు. వాళ్ళు ఇంగ్లీష్ అంత ఇది ఉండదు. వాళ్ళు ఇంగ్లీష్ కూడా వీని బి అంటారు, విశాఖపట్నం అంటారు వాళ్ళు, మీరు చూసే ఉంటారు. కొన్ని ఇంగ్లీష్లో అంత కమాండ్ ఉండదు వాళ్ళకి, హిందీలోనే కమాండ్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే, మన సౌత్ ఇండియన్స్కి ఏంటంటే మోస్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ పైన మంచి కమ్యూనికేషన్ ఉంది, మంచి కమాండ్ ఉంది. ఇలాంటివన్నీ కూడా మన దగ్గర, మన ఆంధ్రాలోనా కానీ మన సౌత్ ఇండియాలో కానీ ఎక్కువ కంపెనీస్ రావడానికి కారణం ఇది. నార్త్ ఇండియన్స్తో పోల్చుకుంటే ఎవరైనా చూసారో లేదో కానీ కంపెనీస్లోన ఎవరైతే మెకానికల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చూసేసుకుంటేనో మోస్ట్లీ సౌత్ ఇండియన్స్ని ప్రిఫర్ చేస్తారు, నార్త్ ఇండియన్ ప్రిఫర్ చేయరు. నార్త్ ఇండియన్స్ కొద్దిగా లేజీగా ఉంటారు, రూల్స్ మాట్లాడతారు ఎక్కువగా మీరు కంపెనీస్లో చూసేసుకుంటాను. కానీ మన ఇందులోకి వచ్చేటప్పటికి
సౌత్ ఇండియన్లోకి వచ్చేటప్పటికి పనిచేస్తారు. తమిళనాడు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కువగా కష్టపడతారు. కేరళ వాళ్ళు అనేది పెద్దగా మీరు చూస్తుంటారు, కేరళ తక్కువగా ఉంటారు, కర్ణాటక కూడా తక్కువగా ఉంటారు మ్యాన్ పవర్లో. కానీ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అదే తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఈ ఈ వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారు అన్నమాట. సో అందుకోసమనే వీళ్ళని ఎక్కువ తీసేసుకుంటారు. వీళ్ళు కొద్ది లాయల్గా కూడా ఉంటారు, కంపెనీస్కి లాయల్గా పనిచేస్తారు. నార్త్ ఇండియన్స్ అయితే తిరగబడతా ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు స్ట్రైకులు చేస్తూ ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ప్రతి కంపెనీలో కూడా స్ట్రైకులు చేస్తూ ఉంటారు. కానీ మన సౌత్ ఇండియాలో ఆంధ్ర వాళ్ళు కానీ లేకుంటేను వీళ్ళు కూడా స్ట్రైకులు పెద్దగా చేయరు అనమాట. అది ఆ లాయల్గా ఉండడం వల్ల కూడాను చాలా వివిధ కంపెనీల్లో వివిధ మేనేజ్మెంట్లతో నాకు తెలిసిన సమాచారం ఇది. అందువల్ల ఇక్కడ కంపెనీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అది కంపెనీస్ పరంగా వచ్చేటప్పటికి. మూడోది అవకాశాలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 32,000 ఉద్యోగాలు ఇచ్చారనుకుంటాను. ఇప్పుడు జగన్ వచ్చాకను 2,30,000. ఎందుకంటేను ఇంతకుముందు ఇది సచివాలయాలు లేకుండా ఉంటే సచివాలయాల్లో దాదాపు 1,50,000 వరకు వచ్చే జాబ్స్. దాని తర్వాతను కరోనా రావడంతో మెడికల్ స్టాఫ్ని ఎక్కువ మంది 54,000 మంది వరకు మెడికల్ స్టాఫ్ని తీసేసుకున్నారు. సో ఇవే 2 లక్షల జాబ్స్ అయిపోయాయి. ఇంకా చిన్న చితక ఎస్ఐ జాబులు వేశారు, డిఎస్సీలు ఈ మధ్య పడింది. తర్వాతను అంతకుముందు ఈ దేవాదాయ శాఖలో జాబ్స్, ఇలా చిన్న చితక జాబ్స్ అన్నీ కూడాను ఉండే అనమాట. మొత్తం కలిపి గవర్నమెంట్ చెబుతున్న ప్రకారం 2,24,000 30,000 జాబ్స్ అనేది ఇచ్చారనమాట. ఇంత ఎక్కువ జాబ్స్ ఇచ్చినవి దేశంలో ఏ ప్రభుత్వం అనేది ఇంతవరకు నేను చూడలేదు. ఇంత ఎక్కువ జాబ్స్ ఇచ్చిన ప్రభుత్వం అనేది ఇంతవరకు నేను చూడలేదు. అది ఎందుకంటే చాలామంది మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడాను గవర్నమెంట్ జాబ్లు అంటారు. ఒక రియాలిటీ తెలియాలి ఏంటంటే గవర్నమెంట్లో ఎన్ని జాబ్స్ ఉంటాయి. ఫస్ట్ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అనేవి 3 లక్షల జాబ్స్ ఉండే. 3 లక్షలు మాత్రమే గవర్నమెంట్ జాబ్లు. ఇందులో ఒకరు రిటైర్ అయితే మాత్రమే ఇంకొకరికి అక్కడ ప్లేస్ కుదురుతుంది. అంటేను ఏడాదికి మహా అయితేను 5,000 మందో 10,000 మందో రిటైర్ అవుతారు. 3 ఏళ్ళకి ఒకసారి చూసేటప్పటికి ఒక 30,000 జాబ్స్ ఇవ్వగలరు అనమాట. అంతకన్నా ఎక్కువ మంది ఇవ్వలేరు. కానీ ఎంతమంది తెలుసా, ప్రతి ఏడాది కూడాను సర్టిఫికెట్లు పట్టుకుని బయటికి వచ్చేవాళ్ళు దాదాపు 10 లక్షల పైన. ఏడాదికి వివిధ గ్రూపుల నుండి 10 నుండి 15 లక్షల మంది సర్టిఫికెట్లు పట్టుకుని బయటకు వస్తున్నారు. ఇంతమందికి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎలా వస్తాయి? ఇది నిర్ణయం చేసుకోవాలన్నమాట. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ మంది మన దగ్గర ఉండేనంటే గవర్నమెంట్ జాబ్స్ అనే ఒక రకమైన ఇది ఉందన్నమాట. సో ఇంతమందికి గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఏ రకంగా కుదురుతుంది అది ఆలోచించేసుకోవాలి. నేను కూడా ప్రైవేట్ సెక్టార్కి ఇవి నాకు బీసీ రిజర్వేషన్ ఉన్నా కూడాను ఉత్తరాంధ్రలో కాపులు, తూర్పు కాపు అనేది ఇది కింద వస్తుంది, బీసీల కిందే వస్తుంది అనమాట. ఇంతమందికి ఇది ఉన్నా కూడాను స్టిల్ నేను ప్రైవేట్ సెక్టర్ రావడానికి ఇదే కారణం. మాకు చదువులు చెప్పిన టీచర్స్ ఇంకా జాబులు ప్రయత్నాలు చేస్తుంటే మనకెప్పుడు జాబ్ వచ్చేది అనేటట్టు ఒక రకమైన అభిప్రాయంతో నేను ఈ ప్రైవేట్ సెక్టర్కి రావాల్సి వచ్చిందనమాట. సో అది ఇప్పుడు జగన్ గారు వచ్చాక ఏం అయిందంటే నేను 3 లక్షలు ప్లస్ ఎవరైతే నువ్వు మెడికల్ వీళ్ళు కలిపేసి ఒక 2,50,000 అంటే మొత్తం అయితేను 4 లక్షల పైన 5 లక్షల పైన జాబ్స్ ప్లస్ వీళ్ళు ఆర్టీసీ వాళ్ళను అదేవిధంగా వీళ్ళని కూడాను ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో 1,00,000 మంది వరకు అనుకుంటాను రెగ్యులేట్ చేశారు. వాళ్ళని కూడాను కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళని రెగ్యులేట్ చేశారు. ఇవన్నీ కలిపితే ఇప్పుడు వరకు అయితేను 6 లక్షల నుండి 7 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి వీళ్ళు రిటైర్ అయితే మాత్రమే వీళ్ళ ప్లేస్లో కొత్తగా వేరే వాళ్ళని తీసుకోవడం కుదురుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు రిటైర్ అయితే మాత్రమే తీసుకోవడం కుదురుతుంది. సో ఇది అవకాశాలు ఏమంటే ఇప్పుడు వరకు ఉన్నాయంటే ఆంధ్రాలో ఏంటంటే వేరే అవకాశాలు గతసారి ఇది ఏంటంటే 16 లక్షల ఈపీఎఫ్లు క్రియేట్ అయ్యాయంట గత ఏడాది 2023 డిసెంబర్ వరకు చూసేసుకుంటేను 16 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లు. అంటే నువ్వు ఏదైనా కంపెనీలో కొత్తగా ఎవరైనా జాబులు మారితేనో జాబులు చేరితే మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తేనంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా 16 లక్షల ఓట్స్ ఇవి అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. ఆపర్చునిటీస్ అనేవి ఏర్పడ్డాయి. ఇవి అవకాశాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇక లీడర్షిప్ చూసేసుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్లస్ అండ్ మైనస్లు చూసేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, వ్యవస్థల పైన పట్టు ఉంటుంది, మంచి స్పీకర్ కూడా. చంద్రబాబు మంచి స్పీకర్, తెలుగు పైన పట్టు ఉంది, మంచిగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంటే మరీ రాజశేఖర్ రెడ్డి గారు అంతాను లేకుంటే పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద స్పీకర్ కాకపోయినా కూడాను మంచి స్పీకర్.
అతను వచ్చిన వెంటనే అతను ఉన్న ఈ ప్లస్ పాయింట్ అంటే వ్యవస్థలు, అతని నెట్వర్క్ అనేది అతని యొక్క నెట్వర్త్ అనమాట. అతనికి బాలంగమైన అతని కోసం పనిచేసే నెట్వర్క్ అనేది అతను ఏర్పరచుకున్నారు. అతని చుట్టూ పెద్ద వలయం అనేది ఉంటుందన్నమాట. చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ అనేది ఉంది అతనికి. సో అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బలహీనత కూడా ఏంటంటేను, అతను చాలాసార్లు ఏంటంటేను టర్న్ తీసేసుకోవడం. అంటే నువ్వు కొన్నాళ్ళ పాటు ఈ పార్టీతో స్టాండర్డ్గా ఉంటారు అనేసి కాకుండాను, కొన్నాళ్ళ పాటు అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అలాంటిది వాళ్ళతో మొన్నటి వరకు పొత్తు పెట్టేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ మొన్నటి వరకు 2019లో బీజేపీని తిట్టి మళ్ళీ ఇప్పుడు బీజేపీనితో కలిశారు. ఈ రకంగా అనమాట. మొన్నటి వరకు ఇది జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలిశారనమాట. అదేవిధంగా అతని హామీలు కూడాను మొన్నటి వరకు ఏంటంటే అతను చేసిన హామీలు శ్రీలంక అయిపోతుంది, తర్వాతను ఇదిగా అయిపోతుంది, అంటే జింబాబే అయిపోతుంది, అదే తర్వాత వెనుజులా అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళే ఒక రకమైన నరేషన్ క్రియేట్ చేసి తీరా ఇప్పుడు ఏంటంటే వీళ్ళే అలాంటి ఇది మేనిఫెస్టో ఇచ్చారు. దాదాపు దీనికి ట్రిపుల్ అంటే వీళ్ళకి 70,000 కోట్లు జగన్ ఇస్తున్న మేనిఫెస్టోకి అవుతుంది అనుకుంటాను. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి దాదాపు 170,000 కోట్లు అంటే రాష్ట్ర ఆదాయం కంటే ఎక్కువ ఉన్న మేనిఫెస్టో ఉందన్నమాట. సో ఏ రకంగా ఇస్తారు, మిగతా జీతాలు ఎలా ఇస్తారు, రోడ్లు ఎలా వేస్తారు, తర్వాత నీ పెన్షన్లు ఎలా ఇస్తారు, మిగతావన్నీ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఆలోచిస్తారా లేదా అనే విషయం అది చూడండి ఒకసారి. సో అది అతని తర్వాత ఏంటంటే అతను తను బిల్డప్ చేసుకోవడం. అంటే నార్మల్గా ప్రచారం చేసుకునేటప్పుడు జగన్ ఏమంటున్నాడు అంటే నేను చేసిన అభివృద్ధి లేకపోతే నేను చేసిన ఇది చూసి ఇది చేయండి. చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అతనికి ఒక బ్రాండ్ ప్రాజెక్ట్ అనేది లేకుండా పోయిందనమాట. ఈ ప్రాజెక్ట్ చెప్తేనే అతను అని చెప్పేసి రకంగా అతను ఎక్కువగా దీనిపైన మాత్రమే అంటే వేరే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ పైన వాటిపైన మాత్రమే ఎక్కువ దృష్టి అనేది పెట్టారు. తర్వాత 2019లోకి వచ్చాక అతను ఏంటంటే దీనిపైన ఏంటంటే అమరావతి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టడం. అంటే అక్కడ అమరావతి ఇది ల్యాండ్స్ విషయాలు వాటిలో ఇప్పుడు అలాగా ఆ విషయాలపైన ఎక్కువ ధ్యాస పెట్టడంతో ఇక్కడ ఏంటంటే కాలం అనేది గడిచిపోయింది. అప్పట్లో స్టార్టింగ్లో అతను ఏంటంటే హైదరాబాద్లో ఉండేవారు. సో 2 పార్టీలు తెలంగాణ ఆంధ్ర 2 కూడా డ్యూయల్గా రన్ చేయాలని ఒక రకమైన ప్రయత్నం చేసి అక్కడ ఏంటంటే కేసీఆర్ ఒక ఎత్తుగడ వేశారు. ఏంటంటే ఇది ఓటుకు నోటు ఏదో అలాంటిది ఒక ఇది వచ్చింది. ఆ కేసులో కూడా హైదరాబాద్కి వచ్చేసారు. మనకి హైదరాబాద్ 2024 జూన్ వరకు మనకి అధికారం ఉందన్నమాట హైదరాబాద్ పైన. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయమంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుండి మనకి 80,000 కోట్లు రావాల్సి ఉండే. ఆస్తులు పెంచారు కదా, ఇంకా బిల్డింగ్స్ ఇప్పుడు మన అసెంబ్లీలోన సగం ఆస్తి మనకు ఉంది. అదేవిధంగా ఆర్టీసీలో మనకి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు అనేవి 80,000 కోట్ల వరకు అనుకుంటాను. మొత్తానికి అయితే ఆస్తుల నుండి షేరింగ్ రావాలి. సో మనం ఇప్పుడు ఏంటంటే 2024 జూన్ నుండి మనం వచ్చేసంటేను అవి అలా మెల్లిగా డైల్యూట్ అయిపోతాయి అనమాట. అందుకోసమనే ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ అడిగే అవకాశాలు ఉంటాయి. వచ్చే ప్రభుత్వం కూడా ఇంకొక 5 ఏళ్ళ వరకు ఉంటే అక్కడ ఉండరు. కానీ ఏంటంటే ఇంకా రన్ అవుతుంది అనమాట. డబ్బులు వచ్చేంత వరకు అలా రన్ చేస్తారనుకుంటా. అప్పుడు మనకు కూడా పట్టు ఉంటుంది. అదొక సెంట్రలైజ్డ్ పాయింట్. మన రాజధాని మనకు కూడా దానిపైన హక్కు ఉంది. అంత తొందరగా వదిలేకుండా మనకు కూడా హైదరాబాద్ పైన హక్కు ఉంది అని చెప్పేసి ఒక రకమైన ఫీలింగ్ అది. సో ఆ ఓటుకు నోటు కేసులో కూడా అది పెద్ద కేసు ఏం కాదు, 2 years కూడా కాదు. సో ఏంటంటే ఆ కేసు పైన ఏదైతే 41 నోటీస్తో పాటు వెళ్ళి జస్ట్ స్టేషన్లో సైన్ పెట్టేసి వచ్చేస్తుంటే అయిపోయాయండి. కానీ ఎందుకు వచ్చేసారు, ఆ టైంలో వచ్చేసారు. తర్వాతను కట్టుబట్టలతో పంపించేశారు. అది ఇది ఏదేదో డైలాగులు అయితే అప్పుడు కొట్టారు. తర్వాత నీ ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఇవన్నీ కూడాను బూమరాంగ్ అయితే తిరుపతి వాళ్ళు మోడీ వాళ్ళతో కలవడం అవన్నీ కూడా బూమరాంగ్ లాగా అయ్యాయి అనమాట. తర్వాత అతను చేసిన అంతకుముందు అతను ఏంటంటే ఏదైనా కూడా ఓట్ బ్యాంక్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఓకే మిడిల్ క్లాస్ మీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందా, లేకుంటే బీసీలోనూ ఉన్నాయి, ఎవరు మీ ఓట్ బ్యాంక్ ఎవరైతే వాళ్ళపైన ఫోకస్ చేయాలి. వాళ్ళకి ఆ ఓట్ బ్యాంక్ ఉంది కానీ దాన్ని గ్రాప్ చేసుకోవడానికి మనం కూడా అదే పందాలోకి వెళ్ళిపోతాను, ఉన్నది కూడా పోతుంది అనమాట. ఆ రకంగా అయింది ఏంటంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అని చెప్పారు, మిడిల్ క్లాస్లో ఒక రకమైన ఫీలింగ్ ఉండే ఓకే ఇవైతేను ఏదో కొంత సేవ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు అతను కూడా అదే టర్న్ తీసుకోవడంతో బెటర్ ఎవరైనా ఆప్షన్ అనేది ప్రజలకు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, ఇంకా ఇతను 2 ఆకులు ఎక్కువ చేస్తానంటున్నారు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ ఏంటని చెప్పేసి అతను అనుకున్నాను అనమాట. రెండో ఇది లీడర్షిప్లో తీసేసుకుంటే జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన లీడర్.
అతనే నాయకుడు, అతనే వ్యవస్థాపకుడు, అతను ఇది చేస్తున్నమాట. జగన్లో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే జగన్ ముండోడు. తర్వాత అతనికి ఇండస్ట్రియల్గా ఇది ఉండడంతో, ఇండస్ట్రియల్ నడపడంతో ఉండడంతో ఒక సిస్టమ్ వేలో ఎలా పనిచేయాలి అనేది తెలుసు అనమాట. తన వర్కింగ్ స్టైల్ చూసేస్తాను, ఒక కంపెనీ CEO ఎలా పనిచేస్తాడో అలాగనమాట. సండేలో వస్తే కనిపించరు. తర్వాత తను ఏదో చెప్పాలనుకుంటాడో ఎవరైతే తన మేనేజర్స్ ఉంటారో, జనరల్ మేనేజర్లు వాళ్ళ దగ్గర ఉంటారో, ఆ రకంగా ఆఫీసర్లతో మాట్లాడి మీరు అది చేయండి, ఇది చేయండి అని చెప్తానమాట. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే ఎప్పుడు చూస్తే అతను జనాల్లో ఉండేవారు, ఎక్కువ జనాల్లో కనిపించడం వల్ల అదొక ప్లస్, అదొక మైనస్ అయింది. ఎక్కువగా మీరు ఎవరైతే అవైలబిలిటీగా ఉంటారో మీరు కొద్దిగా జనాలు మీ మైన మోజు అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది మీరు ఎక్కువ అవైలబిలిటీ ఎవరైనా ఉంటే మోజు తగ్గుతుంది అని చెప్పేసి ఒక రకమైన సైకలాజికల్గా ఒక ఇది ఉంది కదా, అదే ఉందనమాట. ఇతనేంటే దాన్ని వంట పట్టించుకున్నారు ఏంటంటే, ఇతను పెద్దగా జనాల్లో 2019 వరకు ఎంతలో జనాల్లో ఉన్నారో 2019 తర్వాత అంత రిజర్వ్ అయిపోయి ఓన్లీ CEO డ్యూటీ. అంటే వాళ్ళు ఒక ఎజెండా ఇస్తారు, ఎవరికైతే వీళ్ళు ఉన్నారో ఆఫీసర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఇస్తారో దాన్ని రోజు చేసేది ట్రాకర్లోన. ఓకే, నీకు ఈ టాస్క్ ఇచ్చాను, టాస్క్ చేసావా, ఇది హెడ్ మాస్టర్ టైప్, CEO టైప్ అనమాట. అతను ఒక కంపెనీకి CEO టైప్ కాబట్టి అతనికి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అదే మెయింటెనెన్స్లో మేనేజ్మెంట్ వెళ్తున్నారు. తర్వాత గంటలు రివ్యూలు అలా ఉండవు. జస్ట్ వచ్చి 5ంటికి 7ంటికి వెళ్ళిపోతే 7ంటికి ఇంటికి వెళ్ళిపోయేది. ఆఫీస్ మన ప్రైవేట్ దీంట్లో ఎలా పని చేస్తాం అలాగే 7ంటికి వెళ్ళిపోయేది. మిగతాదంతా క్లోజ్ చేసి 7 గంటల తర్వాత ఎటువంటి గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉండవు, మీరు చూసే ఉంటారు. అదే బాబు గారు ఉండేటప్పుడు ఒక్కోసారి అర్ధరాత్రులు కూడా వెళ్ళేవి అనమాట ఆర్గ్యుమెంట్స్ అనేవి. అది జగన్ గనుకలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటేను టాకటివ్ కాదు జగన్. అదేవిధంగా అతని వ్యవస్థల్లో కూడా అంత పట్టు ఉన్నట్టు కనిపించట్లేదు. తన నెట్వర్క్ అనేది పెద్దగా బిల్డ్ చేసుకున్నట్టు అనిపించట్లేదు అనమాట. ఎలాగంటే ఐ టెల్ యూ డూ, ఆటోక్రటిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంతే తప్ప నలుగురు నుండి అభిప్రాయాలు తీసేసుకుని అందులో ఏది చేస్తాం ఆ రకంగా అతను వెళ్తున్నట్టు ఏమి అనిపించడం లేదు. అతను ఇది చూస్తాను, వర్కింగ్ స్టైల్ చూస్తూ ఉంటాను. పోతే ముండోడు, తర్వాత కమిట్మెంట్, లీడర్షిప్లో కూర్చున్నప్పుడు కమిట్మెంట్ చెప్తేనో చేస్తాడు అనేటట్టు. ఎందుకంటే అతను ఎక్కడ కూడా యూటర్న్ తీసుకున్నట్టు కనిపించలేదు అనమాట. ఎక్కడైనా ఆ పథకాల విషయాలకు వచ్చేటప్పుడు జాబ్ క్యాలెండర్లోకి వచ్చేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, జాబ్ క్యాలెండర్ అయితే ఆన్ టైంలో ఇవ్వలేకపోయారు, కానీ జాబ్స్ అయితే ఇచ్చారు. 2,30,000 జాబ్స్ ఎంత ఆ సమస్య కాదు, జాబ్స్ అయితే ఇచ్చారు, కానీ జాబ్ క్యాలెండర్ దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో విఫలమయ్యారు. కొన్ని పనులు చేశారు. అంటే ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ కానీ, తర్వాత ఫ్యాక్టరీ ఇది పరిశ్రమలు నేను చెప్పాను కదా ఇందాక, ఈ పరిశ్రమలన్నీ వచ్చినా కూడాను చెప్పుకోవడం చేత కాలేదు. ఏమనుకుంటారంటే ఒక కంపెనీ ఉందంటేను కంపెనీ తన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత నీ దగ్గర అట్టు పెట్టుకుంటే కుదరదు, దాన్ని ప్రమోట్ చేయాలి. అదేవిధంగా నీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏవి చేసుకున్నా కూడా దాన్ని ప్రమోట్ చేయగలగాలి, చెప్పుకోగలగాలి చేసినవన్నీ కూడాను. అప్పుడే మనం ఏం చేసామనేది జనాలకి అర్థమైనట్టు చెప్పాలి. ఇప్పుడు ఈవెన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఒకటే. ఒక నేరేషన్ అని ప్రభుత్వం ఎందుకు ఇది తీసుకొచ్చింది, డైరెక్ట్గా అసెంబ్లీలో పెట్టేసేది, జనాలతో సంబంధం లేదనేటట్టు అసెంబ్లీలో పెట్టేసేది. కొన్ని కనెక్టివ్గా ఉండేటప్పుడు అవి ఏంటంటే ప్రజల్లో ముందు దానిపైన అవగాహన అనేది కల్పించి దాని తర్వాత తీసుకురావాలి. లేదు అనుకుంటే ఇలాంటి అపోహలు అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. ఈవెన్ ఇప్పుడు వ్యవసాయ చట్టాలు కూడాను అసలు ఒక డిస్కషన్లోకి రాలేదు. అసలు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు అప్పట్లో బీజేపీ. జస్ట్ పెట్టేశారు. దానివల్ల ఏంటంటే దాదాపు 2 ఏళ్ళ పాటు వాళ్ళు వాడేసుకున్నారు ఆ రకంగా దాన్ని. సో ఇతను కూడా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొస్తున్నారో అది ఎందుకోసం ఇచ్చేశారు, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పడంలోనే విఫలమయ్యారు. సో అందువల్ల దీని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్గా తీసేసుకున్నాయి. అది తర్వాత కమ్యూనికేషన్ పరంగా జగన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, బెంగళూరులో లండన్లో పెరగడం వల్ల తెలుగు పైన జగన్కి పెద్ద కమెంట్ లేదు. మాట్లాడే భాష కూడాను సాధారణ యాస అనేది కాదనమాట, జస్ట్ ఏదో ట్రాన్స్లేట్ చేసినట్టు ఆ లాంగ్వేజ్ వస్తుంది, కామెంట్ అనేది లేదనమాట. తర్వాత జగన్ కొద్దిగా సిగ్గుగా ఉంటారు, అంత తొందరగా జనాల్లో కలిసిపోవడం అని చెప్పేసి అంటారు. ఇది జగన్కున్న మైనస్ పాయింట్స్ లాంటివి. తను జనాల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఇందులోకి వచ్చేటప్పుడు బాగా ఈయనకంటేను ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కంటేను బాగా కలిసిపోయారు అనమాట. మనం ఇందులో చూసేటప్పటికి సోషల్ మీడియాలో అవి చూస్తేను బాగా కనెక్ట్ అవుతున్నారు ప్రజలతో.
చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదా పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది అతనుకున్న ఇది. తర్వాతను ఇది పవన్ కళ్యాణ్ గారు చూసేసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు అంటేను అతను 2012 నుండి పార్టీ పెట్టాక కూడాను అతనికి ఉన్న అసెట్స్ ఏంటంటే అతను మంచి స్పీకర్, అతను బాగా మాట్లాడగలరు, మంచి కైండ్ హార్ట్ కూడా ఉంది. కానీ కైండ్ హార్ట్ ఇందులోకి వచ్చేటప్పుడు పాలిటికల్లో కూడాను అంటేను ప్రతి సెక్టార్ కూడాను ఒక రకమైన ఇదనమాట, దాన్ని ఏమంటారు, అందులో మీ యొక్క ప్రొఫిషియన్సీ, అందులో మీరు ప్రొఫెషనల్ అయి ఉంటారు, మీరు యాక్టింగ్లో ప్రొఫెషనల్స్ అయి ఉంటారు, నటనలో ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు. ఇందులోకి రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఇది ఒక కళ. రాజకీయం కూడా అందరూ చేయలేరు. రాజకీయం అనేది ఒక కళ అనమాట. సో ఇందులో అతను సక్సెస్ అయినట్టు అనిపించట్లేదండి. ఎందుకంటే 2012-13 సంవత్సరంలో 2000 ఇప్పుడు చెప్తాను 2014 ఎలక్షన్స్ టైంలో ఇచ్చేసేటప్పుడు అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా సరిగ్గా 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్స్, అది ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రిపేర్ చేసుకోలేకపోయారు. అతను ఎవరో ఒకరిని సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఏదో పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాలి? నార్మల్గా ఏంటంటే మనం గెలవాలి అనుకోవాలి తప్ప ఇంకోరిని ఓడించాలి అనుకోకూడదు. మనం గెలవాలి అలా అని ట్రై చేయాలి. మన పార్టీ కోసం, మనం నమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే ట్రై చేయాలి. మరి అతను ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదో, ఎందుకంటే రాజకీయాల్లో ఎవరిపైనా కూడా వ్యక్తిగతంగా ద్వేషం అనేది ఉండకూడదు. పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పుకోలేము. అందుకోసం రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషం అనేది ఉండకూడదు. పోతే అతనికైతే జగన్ మీద విపరీతమైన వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టు ఉంది. కారణం ఏంటనేది తెలియదు, కానీ వ్యక్తిగతంగా ఎక్కువ ద్వేషం అనేది ఉన్నట్టు ఉంది అనమాట. అవసరం లేదు రాజకీయాల్లో కానీ కంపెనీస్లో కానీ ఎక్కడైనా ఎవరిపైన వ్యక్తిగత మీ పాలసీస్ ఏంటి, నీ యొక్క పథకాలు ఏంటి, నీ మేనిఫెస్టో ఏంటి, నువ్వు వస్తే ఏం చేస్తావు, ఇది చెప్తే సరిపోతుంది. దానికోసం వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అదనమాట. సో అతను ఒక రకమైన క్లియర్ సెటప్ అనేది పార్టీ ఇప్పటికి కూడా క్లియర్ సెటప్ అనేది లేకపోవడం, అంటే ఈవెన్ అతను సొంతంగా వెళ్ళినా కూడాను 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఉంటే కనీసం 10 గెలిచి ఉండే, తక్కువ, ఎంత తక్కువ అనుకున్నా కూడాను. ఇప్పుడు అతనికి ఇచ్చిన 24 మంచిగా కొద్దిగా కష్టపడి ఉంటేనే 24 ఈజీగా గెలిచేవాళ్ళు కదా. ఇప్పుడు ఓట్లు చీలితే ఏంటి, చీలకపోతే ఏంటి, అతను ఎందుకు ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారికైనా వచ్చేది కదా. నార్మల్ ఏంటంటేను ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కానీ ఎవరైనా చేస్తున్నారంటే ఎవరితో పొట్టు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈవెన్ తమిళనాడులో కూడాను బీజేపీ వీళ్ళతో పాటు ఎవరు ఏఐడిఎంకేతో ఎందుకు తగదింపులు చేసేసుకుందంటేను వాళ్ళు నెక్స్ట్ పైకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఓడించాలా అని కాదు, నెక్స్ట్ మనం ఏ స్టేజ్లో ఉంటామని చెప్పేసి అలా చేయడం వల్ల తమిళనాడులో చూసారు కదా, బీజేపీ అసలు తమిళనాడులో బీజేపీని అసహించుకుంటారు తెలుసా. తమిళనాడులో బీజేపీని అసహించేసుకుంటారు అక్కడ ప్రజలు. అలాంటిది ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించగలిగారు. ఈ ఎలక్షన్స్లో చూడాలి ఓట్ షేరింగ్ ఎంత వస్తుందని చెప్పేసి అన్నమలై వచ్చాకను ఒక రకమైన ఇంపాక్ట్ చూపించగలిగారు. జనాల్లోనూ ఆలోచన రేకెత్తగించగలిగారు. ఈసారి ఎలాగారు ఆలోచన అయితే కొన్నాళ్ళ పాటు జనాలలో ఈ చర్చ అనేది జరిగితే అయ్యో అవును కదా, ఈ రకంగా కూడా కదా అని జనాలు ఆలోచించారంటేను ఈసారి కాకపోతే నెక్స్ట్ సారికైనా అవకాశం అనేది ఉండేది. అదే పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే బాగుండే అని నాకు అనిపిస్తుంది అనమాట. అతను మరి అతని ఐడియాలజీ ఏంటో, అతను ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ తన సొంత పార్టీ పైన మిగతా పార్టీ యొక్క బాగోగులు అది ఇది ఆలోచించకుండా తన సొంత పార్టీ కోసం ఆలోచించుకుని ఉంటే బాగుండే. 175కి 175 కూడా పోటీ చేసి ఉంటే అందరికీ అవకాశాలు. ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారనుకుంటేను రాజకీయం కూడాను ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. చాలామంది 8 కోట్లు పెట్టారు, 10 కోట్లు పెట్టారు. ఈ రోజుల్లోనే ఎవరు ఊరికనే వచ్చారు. ఈవెన్ ఆటోలు పెడితే మనుషులు వస్తారు, తక్కువ బస్సులు పెడితే మనుషులు వస్తారు. ఈవెన్ విజయవాడలోనే ఎక్కడ సభ ఉంటేను మీరు బస్సులు పెడితేనే వస్తారు కదా, ట్రైన్కి ఎంతో కొంత సాయం చేస్తూనే వస్తారు కదా, భోజనాలను పెట్టాలి కదా. ఈ రకంగా ఎంతో కొంత చేస్తే తప్ప జనాలు అనేది ఈ రోజుల్లో రావడం అనేసి. ఇవన్నీ చేయాలనుకుంటే గ్రౌండ్ లెవెల్లోన ఇప్పుడు ధర్నా చేయాలన్నా కూడా పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు పెడతారు. రాజకీయ నాయకుల పైన 33 కేసులు 32 కేసులు ఉన్నాయంటే వేరే కేసులు ఏమి ఉండవు. ఇలాంటి కేసులే. ధర్నా చేస్తారు, రాస్తారోకో చేస్తారు, ఏది చేసినా కూడా బయలా తప్పే. ఈవెన్ సైకిల్కి హెడ్ లైట్ లేకపోయినా తప్పే. ఎవరైనా హెడ్ లైట్ ఉన్న సైకిల్ వాడుతున్నారా, పోలీసులు చూస్తే కేసు రాయొచ్చు. ఎందుకంటే అది చర్చ మన రాజ్యాంగంలో ఇంకా మార్చలేదు, అది ఇంకా పాత చట్టాలనే చేస్తున్నారు. అలాగే ఉంటుందన్నమాట. సో రోడ్డు పైన బైఠాయిస్తేనే పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు వేస్తారు.
ఇది ఈ కేసుని ఎదుర్కోవాలనుకుంటే కొద్దిగా టైట్గా పట్టేసుకుంటే, లేకపోతే ఎవరో కార్యకర్త మీద గొడవ జరిగింది, మీరు వెళ్ళాలి, వాగ్వివాదం జరిగింది, వాగ్వివాదం జరిగితే మీరు నిలబడాలి. అప్పుడు ఇంకొక రకమైన కేసు అనేది రాస్తారు. మీరు అలాంటప్పుడు లోకల్ లీడర్ వెళ్ళకపోతేను లీడర్ అనేది రాలేదు, పట్టించేసుకోలేదు అంటారు. వెళ్తేమో కేసు రాస్తారు. ఇది నాకు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే ఈవెన్ మా ఊర్లో కూడా పాలిటిక్స్లో నన్ను చాలాసార్లు ఇన్వాల్వ్ చేశారు. నేను హైదరాబాద్లో చదువుకునేవాడిని, జాబ్ అనేది ఎక్కడో చేసేవాడిని. కానీ ఊర్లో ఏదైనా రాజకీయ గొడవలు జరిగితేను నా పేరు కూడా అందులో ఇంక్లూడ్ చేసేవాళ్ళు. అలా ఉంటుంది అనమాట పాలిటిక్స్ లీడ్ అంటేను. ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని మెల్లగా ఏదో ఒక డ్రాగ్ చేసి వాళ్ళందుకు లాగుతారనమాట. సో పాలిటిక్స్ అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఇవన్నీ చేసిన వాళ్ళపైన నమ్ముకున్న వాళ్ళు 175కి 175 నమ్ముకొని ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశాను సార్. కొంతమంది 8 కోట్లు పెట్టుంటారు, కొంతమంది 80 లక్షలు పెట్టుంటారు, కొంతమంది 8 లక్షలకు వచ్చి పెట్టుంటారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినట్టు ఉండేది అనమాట. సో ఇది చూద్దాం నెక్స్ట్ ఏ రకంగా ఉంటుంది. లేకుంటే అతను బీజేపీతో కూడా సింగిల్గా బీజేపీతో కూడా ట్రావెల్ చేస్తుంటేను బీజేపీ ఇదే నిచ్చి ఉండేది. అంటే ఒక కేంద్ర మంత్రి అప్పుడు రాజ్యసభ గెలవపోయినా కూడాను, పార్లమెంట్ లెవెల్లో గెలవపోయినా కూడా రాజ్యసభ వాళ్ళతో సింగిల్గా వెళ్ళుంటే రాజ్యసభ ఇచ్చి ఆ రాజ్యసభ తరఫున ఏదో ఒక మినిస్ట్రీ పదవి ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా కూడా అతను చేయలేదన్నమాట. అతను సొంత పార్టీ కోసం సొంతంగా దీనికోసం అనేది ట్రై చేస్తున్నట్టు అయితే అనిపించలేదు. ఇది వివిధ పార్టీల యొక్క నాయకులు, వివిధ పార్టీ యొక్క స్టాండర్డ్స్ ఈ రకంగా ఉన్నాయన్నమాట. సో యాజ్ ఏ భారతీయ పౌరుడిగా, యాజ్ ఏ ఒక ఆంధ్రుడిగా ఓట్ అనేది కంపల్సరీగా వేయండి. ఎందుకంటే ప్రతి ఓట్ అనేది ఇంపార్టెంట్. మీ ఓటే ఒక్కోసారి ఒక్క ఓటుతో గెలిచారనుకోండి, అలాంటప్పుడు మీకు అనిపిస్తుంది ఇది నా ఓటు వల్లే గెలిచారనిపిస్తుంది. సో తప్పకుండా ఓటు వేయండి. జై హింద్, జై భారత్.